రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి ఘనంగా నివాళులు అర్పించారు. जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, మంది ప్రధానమంత్రులు వరుసగా చేపట్టిన కూడా పదవులు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటిది ఏనాడు వాళ్ళు ప్రతిపాదించలే, ఆచరణలోకి తీసుకురాలే. కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఏర్పడినాక, విపి సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినాకనే భారతరత్నను అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ దేశానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో పక్కలే గొప్ప సచివాలయం కట్టి దానికి అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య సౌధాన్ని ఏర్పాటు చేస్తే అందులో కూర్చొని పక్కలు ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆంక్షలు పెట్టినటువంటి సర్కారు ఇంతకంటే తెలివి తక్కువ సర్కారు ఏదైనా ఉంటుందా? కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ నాయకత్వం మీద, కేసీఆర్ మీద ఉండేటువంటి కోపం, కక్షను అంబేద్కర్ను ప్రజలకు దూరం చేసేటువంటి సంకుచితత్వంతో ఆలోచిస్తుందా కాంగ్రెస్ సర్కార్? ఇంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఇవాళ అంబేద్కర్ను గుర్తు చేసుకోవడం అంటే అంబేద్కర్ ఆలోచనలు కల్పించినటువంటి ఆటంకాలను కానీ, చుట్టూ వేసినటువంటి వలయాలను కానీ, కంచెలను కానీ ఛేదించడమే, కాంగ్రెస్ను కూల్చడమే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఘన నివాళి అంబేద్కర్కు మనం అర్పించేదని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం.